హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మనము బిగినర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకున్న విధంగా సూపర్ టేస్టీగా ఉండే టమాటా నిల్వ పచ్చడి ప్రిపేర్ చేసుకుందాము. ఈ పచ్చడి మనకి ఇడ్లీలోకి, దోశలోకి, అలాగే వైట్ రైస్లోకి కాంబినేషన్గా తింటే సూపర్ టేస్టీగా చాలా బాగుంటుందండి. మీరు ఒక్కసారి టేస్ట్ చూసారంటే మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటారు, అంత బాగుంటుంది. ముందుగా మనం పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి 1/2 kg టమాటాలు తీసేసుకోవాలి. మనం ఈ పచ్చడి కోసము బాగా పండిన టమాటాలు తీసేసుకుంటే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ టమాటాలను వాటర్లో వేసేసుకొని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత పొడి క్లాత్తో తుడిచేసుకొని వాటర్ లేకుండా టమాటాలు పూర్తిగా ఆరిపోయిన తర్వాత ముందుగా పైన తొడిమ తీసేసుకొని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మనము ఎప్పుడు ఏ పచ్చళ్ళు ప్రిపేర్ చేసుకున్నా తడి తగలకుండా చూసుకుంటే మనకు పచ్చళ్ళు ఎక్కువ రోజులు నిలువ ఉంటాయండి. ఇలా పీసెస్లా కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ముందుగా 1/2 టేబుల్ స్పూను మెంతులు వేసేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ మెంతులను మంచిగా వేయించుకున్న తర్వాత తీసి ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని 1/2 టేబుల్ స్పూను జీలకర్ర వేసేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా వేయించి పెట్టుకున్న మెంతులు వేసేసుకొని కలుపుకుంటూ 1 సెకండ్ పాటు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ప్లేట్లోకి తీసేసుకొని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మెత్తటి పొడిలా చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన మళ్ళీ కడాయి పెట్టేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ వేసేసుకొని 1/2 కప్పు పల్లి నూనె వేసేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము 1/2 kg టమాటాలకి 40 grams చింతపండు తీసేసుకొని ఈ చింతపండులో ఉన్న గింజలు, నారలు తీసేసుకున్న తర్వాత నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా చింతపండుని టమాటా మధ్యలోకి సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు పైన టమాటాలు వేసేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. టమాటాలు ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఈ టమాటాలో ఉన్న వాటరు పూర్తిగా వెళ్ళిపోయి దగ్గరగా వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ 15 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత టమాటాలు ఈ విధంగా పూర్తిగా ఉడికిపోయిన తర్వాత స్పూన్ తోటి స్మాష్ చేసుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆవాలు, జీలకర్ర, మెంతుల పొడిని వేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని 2 నిమిషాల పాటు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనము టమాటాలని ఈ విధంగా వాటర్ వెళ్ళిపోయేంత వరకు దగ్గరగా ఉడికిచ్చేసుకుంటేనే పచ్చడి ఎక్కువ రోజులు నిలువ ఉంటుందండి. ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పోపు వేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 1/2 కప్పు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడైనాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 5 నుంచి 6 వరకు ఎండుమిరపకాయలు, అలాగే 15 వెల్లుల్లిపాయలని పొట్టు తీసి లైట్గా క్రష్ చేసి ఆయిల్లోకి వేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూను ఇంగువ వేసేసుకొని కలుపుకుంటూ వెల్లుల్లిపాయల్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఫ్రెష్గా ఉన్న కరివేపాకులు వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ కరివేపాకు కూడా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న టమాటా పచ్చడి వేసేసుకొని టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఒకసారి పోపులో కలిసేటట్టు మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ కారం కూడా పచ్చడిలో కలిసేటట్టు మంచిగా మిక్స్ చేసేసుకొని 2 నిమిషాల పాటు పచ్చడిని పోపులో కాసేపు ఉడికిచ్చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మనకి పచ్చడిలో ఉన్న ఆయిల్ ఈ విధంగా పైనకి తేలుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, ఫైనల్లీ ఇక్కడ మనకి టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇలా ప్రిపేర్ చేసుకున్న టమాటా పచ్చడి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత
గాజు సీసాలో అయినా ఎయిర్ టైట్ కంటైనర్లో అయినా వేసి పెట్టేసుకుంటే మనకి పచ్చడి సంవత్సరం పాటు నిలువ ఉంటుందండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పచ్చడి మనకి వేడివేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది. మరి టమాటా నిల్వ పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి. ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.